హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి హాస్టల్లో పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం జరుగుతుంది అని నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. ఈ స్టోరీ టైం వినిన తర్వాత మీరు హాస్టల్ గురించి చాలా బాధపడతారు, ఎందుకంటే హాస్టల్ ఫేస్ చేసిన వాళ్ళకి అది తెలుస్తుంది. అంటే ఇప్పుడు వెళ్ళాలన్నా మీరు చాలా బాధపడతా వెళ్తారనమాట. ఈ వీడియో ఫుల్ గా చూస్తే నేనేం చెప్పాను అని ఎందుకు బాధపడతాం అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. స్టోరీ టైం స్టార్ట్ చేసే ముందు నేను ఎలా హాస్టల్కి వెళ్ళానో ముందు దాని గురించి చెప్పాలి. అప్పుడు 8th కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు తెలుసు నేను పెద్ద ఏమీ చదివానని. నాకు భయం వేసింది. ఎలాగంటే 9th 10th సరిగ్గా చదవకపోతే 10th ఫెయిల్ అయిపోతామని అనే మైండ్ సెట్ తో నేను మా మమ్మీకి చెప్పాను నేను హాస్టల్కి వెళ్తానని. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు, ఎందుకంటే ఎవరైనా చదువుకుంటానంటే ఎవరు వద్దంటారు. అందుకని మా పేరెంట్స్ కూడా సరే వెళ్ళు అని అన్నారు. అని మేము బ్యాగ్లు అన్ని సర్దుకుని ఒక హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయాం. అది స్కూల్ ప్లస్ హాస్టల్ రెండు కలిసే ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మొత్తం మామూలుగానే ఉంది, కానీ ఒక్కసారి నేను హాస్టల్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నేను వెంటనే ఏడవడం మొదలు పెట్టాను. ఎందుకో తెలియట్లేదు. అప్పటికప్పుడు నా డిసిషన్ కూడా నేను చేంజ్ చేసుకున్నాను, నేను హాస్టల్లో ఉండనని. కానీ ఇంత జరిగిన తర్వాత హాస్టల్ కి వెళ్ళను అని అంటే బాగోదు కాబట్టి ఇంక నేను ఏడ్చేసాను. ఏడ్చేసిన తర్వాత ఒక్కసారి నన్ను బయటికి తీసుకెళ్ళండి నేను చాలా గోల్ చేసేసాను. గోల చేసేస్తే సరే ఒకసారి రెస్టారెంట్ కి తీసుకెళ్లి ఏమైనా తినిపించేసి తీసుకొద్దామని మా పేరెంట్స్ అందరూ అనుకున్నారు. అలా నేను బయటకు వెళ్ళినట్టునే ఏడవడం మొదలు పెట్టేశాను. ఎలాగంటే నేను వెళ్ళను అన్నాను, కానీ ఫీజు కట్టేశాను, ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళలేవు నువ్వు అని చాలా కారణాలు చెప్పారు. ఇంక నన్ను ఏదో ఒప్పించేసి లోపలికి పంపించేశారు. మేము అలా రెస్టారెంట్ లోంచి డైరెక్ట్ మేము హాస్టల్ దగ్గరకు వచ్చేసాం. హాస్టల్ దగ్గర నుంచి మాకు డైరెక్ట్ స్కూల్ కి ఎంట్రీ ఉంటుంది అనమాట. డైరెక్ట్ నన్ను క్లాస్ రూమ్ లో పెట్టేశారు. బానే ఉంది. నాకు ఎలాగుందో 8th లో ఎలా ఉంది, 7th లో ఎలా ఉంది అలాగే ఉంది క్లాస్ రూమ్ వచ్చేసి. మనకు మామూలుగా ఎలా క్లాసెస్ జరుగుతాయో నాకు కూడా అలాగే జరిగినాయి క్లాసెస్ అని. నన్ను మామూలుగానే 5:30కి ఆ టైంకి వదిలేశారు. నేను అనుకున్నాను ఇంకా స్కూల్ అయిపోయింది, ఇంకా రెస్ట్ తీసుకోవడమే అనుకున్నా. కానీ అసలైన మ్యాటర్ ఇప్పుడే మొదలైంది. అదేంటంటే స్టడీ అవర్స్ కొంతమందికి చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తాయి, కానీ కొంతమందికి చాలా క్రిటికల్ గా అనిపిస్తాయి. ఎందుకంటే ఒక్కసారిగా అంత చదివించేయడం కొత్త వాళ్ళకి ఎవరికి ఇది అలవాటు అయ్యి ఉండదు. ఎందుకంటే నేను ఎక్కువ చదివేవాడిని కాదు, నేనేమి టాప్ స్టూడెంట్ కాదు ఎక్కువ చదివేయడానికి. అలా రుద్ది మమ్మల్ని కరెక్ట్ గా ఒక 10 o'clock కి వదులుతారు. అసలు మైండ్ ఎలా ఉంటుందంటే ఎవరైనా మనల్ని ఒక పనోడు ఉంటాడు కదా, పనోడు వాడు రోజంతా వచ్చి ఇంట్లో పడుకుంటాడు కదా, లైక్ నాకు కూడా అలాగే అనిపించింది. వాళ్ళకి దాని తర్వాత ఫ్రీడమ్ అయినా ఉంటుంది. ఇలా టీవీ చూడొచ్చు, లేదా ఫోన్ చూడొచ్చు కొంతమంది, లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. కానీ మాకు అలాంటి ఏమీ ఉండదు, ఒక గోడలా ఉంటుంది అంతే. ఈ హాస్టల్లో వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటంటే గేమ్స్ అనేవి అసలు పెట్టరు. గేమ్స్ అనే మాటే తీసుకురారు. ఓకే, మనం చాలా డీప్ గా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా, మనం మార్నింగ్ నుంచి రాత్రి వరకు, అంటే ఇది ఎక్స్పీరియన్స్ 1 day అని కాదు, ఇప్పుడు దాకా జరిగిందంతా కలిపి అసలు హాస్టల్ ఎలా ఉంటుంది అని నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు అసలు ఏం జరుగుతుంది హాస్టల్లో అనేది ఈ స్టోరీ టైమ్ లో నేను మీకు చెప్తాను. అండ్ ఇప్పుడు మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ 5 AM కి మమ్మల్ని లేపుతారు. అది కూడా ఎలా లేపుతారంటే మాకు మొత్తం 3 ఇన్ఛార్జెస్ ఉంటారు హాస్టల్లో. వీళ్ళే మమ్మల్ని అందరినీ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చే ఇన్ఛార్జ్ ఎవరంటే వార్డెన్. వీళ్ళు ఏం చేస్తారంటే మాకు అటెండెన్స్ తీసుకుంటారు, ప్లస్ మమ్మల్ని లేపుతారు కూడా. ఈ లేపే దాంట్లో కూడా ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ఇప్పుడు మీకు చెప్తాను. ఈ స్టైల్ వినిన తర్వాత మనం ఏమైనా జైల్లో ఉన్నామా అని ఫీలింగ్ వస్తుంది మనకి అప్పుడప్పుడు. ఇప్పుడు అనుకుందాం 5 అయింది టైం అని అనుకుందాం. ఫస్ట్ మా వార్డెన్ మా రూమ్ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత గడి ఉంటుంది కదా, ఏదైతే మనం లాక్ వేసుకుంటామో ఆ గడిని టపా అని కొడతానే ఉంటారు లెగిసే వరకు. దాంతో కొంతమందికి మెలుగు వస్తుంది. నాకైతే మెలుగు వచ్చింది ఫస్ట్ డే. ఇది ఒక లెవెల్ అనుకోండి, ఫస్ట్ లెవెల్ అనుకోండి. అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి అందరి దగ్గరికి వచ్చి ఒక స్టిక్ తీసుకుని లెగండి అని వాళ్ళ బెడ్ దగ్గర ఉండే ఐరన్ రాడ్ మీద ఒక కర్ర పెట్టి కొడతానే ఉంటారు లెగిసే వరకు. దీంతో 70% ఆఫ్ పీపుల్ లెగిసిపోతారు. కానీ ఇంకా 30% పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళని ఎలా లేపుతారంటే ఇది 3rd లెవెల్ అనుకుందాం. ఈ లెవెల్లో ఏం చేస్తారంటే మా వార్డెన్ ఒక బకెట్ లేదా ఒక మగ్గు నిండా కొన్ని వాటర్ ఫిల్ చేసుకుని మా దగ్గరికి వస్తారు. వచ్చి ఆయన లేపుతా ఉంటారు. ఎలా లెగుస్తారంటే ఒక జైల్లో ఒక ఏదో పెద్ద క్రిమినల్ ని లేపుతున్నట్టు లేపుతారు అని మీరు అనుకోవచ్చు. అలా లేకపోతే మీరు ఎలా లెగుస్తారని, అంటే మనం కట్టి జైల్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలా అందరి మీద మొహం మీద నీళ్లు కొట్టి అందరినీ లేపుతా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దోబి అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఫ్రీగా బట్టలు తీసుకోవచ్చు మనం ఎక్కడి నుంచేనైనా. చెప్పాలంటే ఇది ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు మనం. ఏదైతే ఫ్రీగా
అన్ని బట్టలు వేస్తుందో, నేను వేసిన ప్రతి బట్టలు పోతానే ఉంటాయి. ఎందుకో తెలీదు. నాకు తెలుసు ఖచ్చితంగా నా బట్టలన్నీ దొబ్బేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఆ 1000 మందిలో ఎలా తీసుకోవాలనేది మనకు తెలియదు కదా. ఈ దోబి అనేది వీక్లీ వన్స్ ఒక్కసారి మన బట్టలన్నీ తీసుకెళ్లి ఒక 4-5 డేస్ తర్వాత మన దగ్గరికి తీసుకొస్తారు. అవి కూడా సరిగ్గా ఉతుకుతారంటే అస్సలు బాగా ఉతకరు. అదేదో కలుపుతారు, వచ్చిన తర్వాత దాని వాసనే వేరు. అవి వేసుకోవాలన్నా మాకు దారుణంగా ఉంటుంది. దీంతో మేమేం చేస్తామంటే మా బట్టలు మేమే ఉతుక్కుంటాం అనమాట. ఏంటి అప్పుడే 9th క్లాస్లోనే ఇలా దోబితో చాలా ప్రాబ్లమ్స్ నేను పడ్డాను. అండ్ ఇది పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పాలి. ఇంకా పొద్దున్న ఒక 6 o'clock కల్లా మేము స్టడీ అవర్కి వెళ్ళిపోవాలి. స్నానం అన్ని చేసేసి. ఆ స్టడీ అవర్ ఎలా ఉంటుందంటే నార్మల్ గా ప్రెషర్ ఉండదు అనమాట. ఒక నార్మల్ గా చదివే వాళ్ళకి మామూలు ప్రెషర్ గా ఉండదు. ఇప్పుడు అప్ చెప్పలేదు అనుకోండి, కిందకి పంపరు. టిఫిన్ తిన్నాక గంటల నుంచి చదివిపిస్తారు. డే స్కాలర్స్ అంటే పొద్దున్న వస్తారు, చదువుకుంటారు, ఒక స్టడీ అవర్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఎంజాయ్మెంట్ అయినా ఉంటుంది. మాకు జీరో ఎంటర్టైన్మెంట్, అసలు ఏమీ ఉండదు. ఈ స్టడీ అవర్స్ అన్నిటిని ఎగ్గొట్టడానికి మాకు ఒక ప్లాన్ ఉండేది. 9th అప్పుడు మాకు డాన్స్ క్లాస్ పెట్టేవారు పొద్దున్నే. ఆ డాన్స్ క్లాస్కి వెళ్ళి మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. స్టడీ అవర్ అప్పుడుతో కంప్లీట్ అయిపోయేది. మేమందరం డాన్స్ క్లాస్ కి వెళ్ళిపోతున్నామని మా సార్స్ అందరూ కలిసి ఆ డాన్స్ క్లాస్ ని తీపిచ్చేశారు. ఉన్న ఒక్క యాక్టివిటీ కూడా మాకు మా సార్స్ అనేది తీయించేశారు. దీంట్లో చాలా మంది మెంటల్ గా ప్రెషర్ పడ్డారు. ఒక సిచ్యువేషన్ చెప్పాలంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒకరిని బాగా చదివిపిచ్చేస్తున్నారని వాడు కలితిరి పడిపోయాడు. ఒక సైకలాజిక్ ప్రెషర్ పెట్టేసి తనని చదవాలి ఇలా మానసికంగా చాలా మందిని ఇబ్బంది పెడతా ఉంటారు హాస్టల్స్ వాళ్ళు. ఇంకో పార్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, మన వస్తువులు ఎప్పుడైనా మనం జాగ్రత్తగా పెట్టుకున్నామంటే అవి ఖచ్చితంగా మనకు కనిపించు, ఎవరొకరు తీసేస్తూ ఉంటారు. నా అయితే మామూలుగా పోలేదు. ఎలాగంటే ప్లేట్లు కూడా దొబ్బేస్తారు, బకెట్లు కూడా దొబ్బేస్తారు, షాంపూలు కూడా దొబ్బేస్తారు, అప్పుడప్పుడు మనం బ్రష్లు కూడా దొబ్బేస్తారు. ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు హాస్టల్లో. మీ ప్రాబ్లం ఎవరికైనా చెప్పుకోవాలన్నా ఎవరు వినరు. లైక్ మీకు ఇంకో సిచ్యువేషన్ చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీక్లీ వన్స్ ఒకసారి మాకు ఫోన్ ఇస్తారు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవడానికి. ఇక్కడ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, ఎవరైతే వార్డెన్ తో బాగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫోన్ ఇస్తారు. ఎవరైతే బాగా ఉండరో, ఎవరైతే టార్గెటెడ్ అవుతారో వాళ్ళకి మాత్రం ఫోన్ ఇవ్వరు. వీక్లీ వన్స్ కూడా ఒకసారి కూడా ఇవ్వరు. మాకు వెనస్డే థర్స్డే ఒక్కొక్కసారి మాకు ఫోన్ ఇస్తారు. అండ్ సండే కూడా ఒకసారి ఫోన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్క వెనస్డే కూడా మాకు దొరికిన ఛాన్సెస్ లేవు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకుంటారు కాబట్టి. ఒక సండే మాకు అవుటింగ్ ఇస్తున్నారని మా పేరెంట్స్ ని రమ్మందామని నేను కాల్ చేద్దామని మా సార్ ని ఫోన్ అడిగాను. అడుగుతుంటే మా సార్ లైన్ లో ఉండు, లేదా మధ్యాహ్నం ఇస్తాను, లేదా సాయంత్రం ఇస్తాను, అప్పుడు మాట్లాడుకో, ఇలా చెప్తున్నా. అండ్ నాకు ఇది ఫస్ట్ డే ఒక సిచ్యువేషన్ వచ్చింది. అది ఏంటంటే, అది నేను ఫస్ట్ డే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను మా సార్ దగ్గరికి వెళ్ళి ఫోన్ అడిగాను. సార్ ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్, మాట్లాడుకుంటాను సార్, ప్లీజ్ సార్ ఒక్కసారి ఇవ్వండి సార్ అని ఎంత బతిమాలేను. ఒక్కసారి కూడా నాకు ఫోన్ ఇవ్వలేదు. అది రాత్రి ఒక 7 o'clock అవుతుంది, స్టడీ అవర్ టైంలోనే, ఫస్ట్ డే. అది కూడా నేను అన్నం మెతుకులు లోపలికి వెళ్ళట్లేదు, లైక్ మింగలేకపోతున్నాను అనమాట. నేను హాస్టల్కి వెళ్ళిన తర్వాత లైక్ ఆ ప్రెజర్ నేను తట్టుకోలేకపోయాను. ఇలా నాకు 4 days ఫోన్ ఇవ్వకుండా చాలా వియర్డ్ గా చేశారు మా సార్స్ అందరూ, ఎవరైతే వార్డెన్స్. అండ్ లాస్ట్ కి ఒక్కసారి నాకు ఫోన్ దొరికింది. మా పేరెంట్స్ కి ఫోన్ చేసి నేను దారుణంగా ఏడ్చేసాను. ఇంకా ఏడ్చేసి నన్ను వచ్చి తీసుకెళ్ళిపోండి, ఇది అది ఇది అని ఇంకా అన్ని చెప్పాను. ఇంకా డైరెక్ట్ మా పేరెంట్స్ పరిగెట్టుకుంటా మా హాస్టల్ దగ్గరికి వచ్చారు. అలా మేము ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళాం. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి ఇలా తీసుకెళ్లిపోదామండి, మానేస్తున్నాడు అంటున్నాడు అని మా ప్రిన్సిపల్ సార్ కి మా మమ్మీ చెప్పారు. చెప్పిన తర్వాత మా ప్రిన్సిపల్ సార్ అసలు ఒప్పుకోవట్లేదు, అసలు టీసీ ఇవ్వం, అసలు పంపమంటున్నారు. ఇంకా మా మమ్మీ చాలా బతిమాలిన తర్వాత ఇంటికి వచ్చేసాను నేను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఒక 4-5 రోజులు ఇంట్లోనే ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ ప్రెషర్ పెట్టారు, ఎల్లు అని. ఇంకొంచెం నా మైండ్ సెట్ అంతా మార్చుకొని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్లోగా ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పుకునే ప్రాబ్లమ్స్ కాదు, పేరెంట్స్ తో చిన్నగా అనిపిస్తాయి వాళ్ళకి, కానీ మనం మెంటల్ గా పడే టెన్షన్స్ మామూలుగా ఉండవు. అలా స్లోగా హాస్టల్ నాకు అలవాటు అయిపోయింది. అండ్ నా సజెషన్ వచ్చేసి హాస్టల్ కి వెళ్ళొద్దనే చెప్తాను నేను. మీరు వెళ్ళాలి అని మీరు ఫిక్స్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా చదువుకునే వాళ్ళు అయితేనే వెళ్ళండి. వాళ్ళు పెట్టి ప్రెజర్ మామూలుగా ఉండదు, లైక్ చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు ఒకవేళ మీరు చదవకపోతే. ఒక గైడెన్స్ గా తీసుకోండి ఇది. మీరు బాగా చదివితేనే వెళ్ళండి, లేదా మీరు చాలా ఫేస్ చేస్తారు. లేదు నేను ఫేస్ చేయడం నాకు చాలా ఇష్టం, నేను లెసన్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. మీకు ఒక 25 years వచ్చే ఏజ్ ఎక్స్పీరియన్స్ ఒక 1 year ఉండే ఎక్స్పీరియన్స్ తో సమానం ఈ హాస్టల్స్ లో. మీరు ఈ హాస్టల్స్ లో చాలా నేర్చుకోవచ్చు. మీరు ఎప్పుడైనా దూరంగా ఉన్నప్పుడు అడ్జస్ట్ అవి బతకడం, ఇలా చాలా ఉంటాయి ఒక్కసారి మీరు హాస్టల్కి వెళ్ళారంటే. అండ్ హాస్టల్స్ లో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. లైక్ కొంతమంది ఎలా ఉంటారంటే అసలు పేరెంట్స్ మాట వినరు. అలాంటి వాళ్ళు కూడా హాస్టల్కి వెళ్ళొచ్చు. వాళ్ళు డిసిప్లైన్ నేర్పుతారు, చాలా థింగ్స్ ఉంటాయి అనమాట.
కానీ మీకు డిసిప్లైన్ ఉంది బట్ స్టడీ మాత్రం కొంచెం కొంచెం అంటే అసలు వెళ్ళకండి. మీ చైల్డ్హుడ్ లైఫ్ ని మీరు పాడు చేసుకున్నట్టు అవుతుంది. అండ్ ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియో వచ్చేసి నా పాండా కలెక్షన్ అనేది చెప్పబోతున్నాను. ఒకసారి గూగుల్లో వెళ్ళి ఒకసారి పాండా కలెక్షన్ అనేది చూడండి. అప్పుడు మాకు చిన్నప్పుడు ఒక జేమ్స్ బాల్ లో పాండాస్ ఇస్తారు. ఆ పాండా కోసం మా ఫ్రెండ్స్ నాతో ఒక 500 పాండాస్ ట్రేడ్ కి ఒప్పుకున్నారు. అది ఎంత రేర్ అండ్ దాంతో వచ్చే కొన్ని సిచ్యువేషన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరిని మనీతోనే హ్యాపీనెస్ తీసుకురావక్కర్లేదు. ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒకరిని హ్యాపీనెస్ చేస్తుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.